त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। పూజ్యులు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ 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 పరమాత్మానందగిరి స్వామీజీ మరియు శ్రీ శ్రీ జయదేవానంద స్వామీజీ, శ్రీ 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 నిత్యానంద భారతి స్వామీజీ, శ్రీ 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 శంకరానంద స్వామీజీ, శ్రీ హర్షవర్ధన్ గారు, శ్రీ 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 కృష్ణానందగిరి స్వామీజీ మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్వితీయంగా, రమణీయంగా, కమనీయంగా, వీణులకు విందుగా, నేత్రానందంగా తీర్చిదిద్ది కూర్చి పేర్చి మనకు ఈ విధంగా ఒక సభా స్థలిని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు శివారెడ్డి గారు, అదేవిధంగా భువనేశ్వర్ గారు, అదేవిధంగా దీనికి సహకరించి గొప్ప కార్యక్రమాన్ని చేయాలని ఒక యజ్ఞకర్తగా శ్రీ బి బాపిరాజు గారు, శ్రీమతి జ్యోష్ణ గారు తలంచినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన వేదమాతలకు, భరతమాతలకు, భాగ్యమాతలకు, గీతామాతలకు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పురుషులకు, మహాపురుషులకు, ఉత్తమ పురుషులకు స్వాగతం సుస్వాగతం. ఓం తత్సత్. వచ్చినటువంటి భక్తుల్ని కార్యకర్తలో ప్రశాంతంగా వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేయవలసిందిగా మనవి. మనది భారతదేశం. భారతదేశాన్ని మించినటువంటి దేశము ప్రపంచములో మరొకటి లేదు. మనది భగవద్గీత. గీతను మించినటువంటి గ్రంథము విశ్వములు మరొకటి లేదు. అలాంటి గీతా జ్ఞానామృతానికి మనము వారసులమని ఒక్కసారి మనము తలుచుకోవాలి. ఈ గీతా మహాజ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఋషులు, మహాత్ములు, మహనీయులు, ఎంతోమంది త్యాగాల వలన ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఈ సత్రంలో కూర్చొని మార్కండేయ స్వామి విధించినటువంటి విధులను నిర్వర్తిస్తూ చక్కగా ప్రశాంతంగా వింటున్నటువంటి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన స్వాములకు, మన ఋషులకు, మహాత్ములకు అందరికీ ఒక్కసారి మన తల్లిదండ్రులకు కూడా గట్టిగా సప్పట్లు కొట్టాలి. అయ్యా, ఇది జ్ఞానయజ్ఞం. మరి రామయజ్ఞం ఏమిటిది, జ్ఞానయజ్ఞం ఏమిటిది, ద్రవ్యయజ్ఞం ఏమిటి అని మనము తెలుసుకోవాల్సిన అవసరము 100% ఉన్నది. ధనము గొప్పదా, జ్ఞానము గొప్పదా? జర గట్టిగా చెప్పాలి, నా చెవులు జర తక్కువ వినబడుతుంటాయి. ధనము గొప్పదా, జ్ఞానము గొప్పదా? మరి మనము ధనము గొప్పది కానప్పుడు, జ్ఞానమే గొప్పదైనప్పుడు మన దగ్గర ఎంత ధనం ఉన్నదో అది జ్ఞాన యజ్ఞానికి మనమందరము కూడా దాతృత్వంతో ఇవ్వాలి. ఓకేనా? శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతపాం సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే విశాలమైనది, ఈ ప్రపంచంలో సనాతనమైనది ఏదైనా ఉన్నదంటే అది జ్ఞానము. మనము ద్రవ్యము కోసము గురువుగారు ఇప్పుడు చెప్పినట్టు అనేకమైనటువంటి కోటి పనులు చేస్తున్నాము కూటి కొరకు. యజ్ఞము కోసము, జ్ఞాన యజ్ఞము కోసము, జ్ఞానాన్ని సంపాదించాలి అనేటటువంటి ఒక ఉత్కృష్టమైన ఆలోచనతో ఎంతమంది పని చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఈరోజు ఎంతమంది దగ్గర జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని ఒక్కొక్క పాకెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పెట్టగలమా? అసలు జ్ఞానం అంటే తెలుసా మనకు? బాగా ధనం సంపాదించడం జ్ఞానమా? ఆలోచన చేయాలి. ఈ రోజులలో ఏమైపోయిందంటే బాగా ధనం సంపాయాలి, అత్తగారు ఇచ్చింది కావాలి, అమ్మగారు ఇచ్చింది కావాలి, మనం సంపాదించి అన్ని మనకే కావాలి, ధనం కావాలి. మరి పోయేటప్పుడు ఏమొస్తుంది? మన ఎంబడి ధనం వస్తుందా? మరి ఏమొస్తుంది అయ్యా అంటే అన్నిటికంటే గొప్పది జ్ఞానము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. మరొక్కసారి భగవంతుడు మనందరినీ ప్రేరేపిస్తూ మనందరికీ ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయ్యా, మీరందరూ
జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానము మీకు యోగము ద్వారా లభిస్తుంది. మీకు సిద్ధి కలుగుతుంది, సిద్ధ వస్తువు మీకు లభిస్తుంది. మరి మీరేం చేయాలి? యోగాన్ని చెయ్యాలి. ఆ యోగము చేస్తూ చేస్తూ ఉంటే కాలక్రమంలో మనకు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము అన్నిటికంటే గొప్పది. అందుకోసం మనం అందరం ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. కానీ ధనము చాలా సంపాదిస్తున్నామో, అల్మారీల్లో ఎంత నింపుతున్నామో మనకే తెలియదు. ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఆ విధంగా మనం జీవిస్తున్నాము. ధనం వెనకబడి కుటుంబ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు. పిల్లలు అధోగతి పాలైపోతున్నారు. నేటి భారతీయ వీరుడు ఎలా ఉండాలి? ఒక ఆధ్యాత్మిక విప్లవ వీరుడిగా ఎదగాలి. కానీ మన పిల్లలు నిర్వీర్యులై భారతదేశంలో ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక శూరుడు, ఒక మహాత్ముడు, ఒక జగద్గురువు పుట్టినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనము ఈరోజు ఆధ్యాత్మిక విద్యను మర్చిపోయి వేదాలకు, ఉపనిషత్తులకు, భారత భాగవత రామాయణాలకు, జ్ఞానయజ్ఞం అనే భగవద్గీతకు దూరమై అష్ట కష్టాల పాలు పడుతున్నాం మనం. ఇదేనా మనకు మన పెద్దలు చెప్పినటువంటి నీతి, ధర్మము అని మనము ప్రశ్నించుకుంటే మన ముందు ఒకే ఒక వ్యవస్థ ఉన్నది. అన్ని విద్యలు కూటి కొరకైతే ఒక విద్య ఆధ్యాత్మిక విద్య. ఆ విద్యనే మనకు నేర్చుకోవలసిన అవసరం ఉన్నది, నేర్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు మన సద్గురువులు చెప్పేటటువంటి మాటలు విని భారతదేశానికి మనము ఆధ్యాత్మిక విద్యను అందించకపోతే రాబోయే తరాలు అధోగతి పాలై చెప్పేవాడు కూడా మిగలడు. పుస్తకాలంటేనే తెలియవు. ఇప్పటికే రామాయణం అంటే తెలియకుండా పోయింది, భగవద్గీత అంటే తెలియకుండా పోయింది. ఇలాంటి అస్తవ్యస్త జీవనంలో ఇంత అద్భుతమైన వీణులకు విందుగా వినబడేటటువంటి, ఒక శ్రవణానందము కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ మార్గశీర్ష మాసంలో మనము ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇది గీతా జ్ఞాన యజ్ఞము. మీరు నెల రోజులు తప్పకుండా ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని మార్గశీర్ష మాసాన్ని చేయవచ్చు. ఎవరు చెప్పారయ్యా అంటే శ్రీనివాస్ కాదు చెప్పింది. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. నేను మాసములలో మార్గశీర్ష మాసముగా ఉన్నాను. నేను చాలా పెద్ద అనంతమైనటువంటి వాడిని. నేను అక్షర జ్ఞానానికి ప్రతినిధిని. ఇది మొత్తం నా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. హే అర్జున, మీరందరూ ప్రపంచంలోకి వెళ్ళి ఎలా జీవించాలో నేను ఒక మార్గ నిర్దేశనాన్ని చేశాను. అలాంటి మార్గ నిర్దేశనాన్ని విస్మరించి మీరు తిరుగుతున్నారు. మీరు స్మృతిలోకి రావాలి. మీరు విస్మృతిలో తిరుగుతున్నారు. నేను మీ అందరిని ఎందుకు పంపించాను భూలోకంలోకి? ఈ శరీరాన్ని ధారణ చేసి మానవులుగా జన్మించి మీ స్వస్వరూప స్థితిని తెలుసుకోవాలని మిమ్మల్ని నేను సృష్టించి పంపించాను. కానీ మీరేం చేస్తున్నారయ్యా వచ్చి అని భగవంతుడు అడుగుతున్నాడు. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వమేషవోస్తిష్ట కామధక్. మిమ్ములను సృష్టించి మీకు జ్ఞాన యజ్ఞాన్ని నేను ఇచ్చాను. ఆ జ్ఞాన యజ్ఞము చేత మీరందరూ కూడా చక్కగా యజ్ఞములు చేసి ద్రవ్య యజ్ఞాన్ని కొంచెం పక్కకు పెట్టి జ్ఞాన యజ్ఞము చేయాలి. ఆ జ్ఞాన యజ్ఞము మిమ్మల్ని మీ స్థితిని గుర్తించే స్థితికి తీసుకెళ్తుంది. ఆ స్థితిని మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలనేటటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేసి నేను పంపిస్తే భూలోకములై మీరు పోయి ఏం చేస్తున్నారు? భోగాలు అనుభవిస్తూ 3 గుణముల చేత బంధింపబడి ఆ గుణాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు నాన్న. కాబట్టి మీరు త్రిగుణాతీత స్థితికి చేరాలంటే ఒక మార్గం ఉన్నది. అది యోగ మార్గము, అది జ్ఞాన మార్గము, అది సత్య మార్గము, అది విద్య. అది అవిద్య కానిది, అది బ్రహ్మ విద్య, అక్షర విద్య, సాక్షాత్కార విద్య, అమర విద్య. ఆ అమర విద్యని ఎవరైతే నేర్చుకుంటారో ఇప్పుడే ఇక్కడనే వాడికి మోక్షం. మన మధ్యలో అలాంటి వ్యక్తులు ఉన్నారు. జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి గొప్ప మహానుభావులు మన మధ్యలో ఉన్నారు. మనము వాళ్ళను గుర్తుపట్టలేము. ఎందుకో మనము విస్మృతిలో ఉన్నాము, వాళ్ళు స్మృతిలో ఉన్నారు. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి వాక్కులు అమూల్యమైనవి, అనంతమైనవి, అద్వితీయమైనవి. కాబట్టి మనం అందరం కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలి. భావి తరాలకు మనము ఒక
దిక్సూచిగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. భగవద్గీత మీకు అన్ని విధాల తోడ్పడుతుంది. తల్లిగా, చెల్లిగా, అమ్మగా, నాన్నగా, తాతగా ఏ పాత్ర తీసుకున్నా మిమ్మల్ని రక్షించడానికి ఒక్క భగవద్గీత ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా గురువులు చెప్పారు, చదివితే ఏమొస్తుందయ్యా అంటే ఊకే చదువుకుంటా పోతే మరణం తప్పకుండా వస్తుంది. వస్తుందా రాదా? మీరందరూ హ్యాపీగా ఉన్నారా లేదా? ఏదో శ్రీశైలం పోయినాం, ఏమో స్వామీజీలు అందరూ వచ్చారు, మేమందరం ఏదో దీనస్థితిలో కూర్చున్నాము. అసలు మీరు ప్రజెంట్లోనే ఉన్నారా? ఈడ ఉన్నారా? లేకపోతే నాకు తెలిసేది ఈడ ఒక్కరు కూడా కూర్చోలేదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ గా ఉన్నదా? ఆసక్తి ఏంటున్నారు అందరూ? నిజంగా ఇక్కడే ఉన్నారా? అయితే నేనేమనుకుంటున్నా అంటే, అయ్యో నేను ఇక్కడ వచ్చిన నా మన్మరాలు ఎట్లుందో, నా కొడుకు ఎట్లున్నాడో, ఇంట్లో తాళం వేసి వచ్చినా లేదా, అల్మారి తాళం చేయి ఏడబెట్టినా అని గుర్తొస్తుందా ఎవరికన్నా? లేదా? నిజం చెప్పాలి, ఈ మనసు 10 దిక్కుల తిరుగుతుంది. భగవద్గీత మీ గురించి మాట్లాడుతుంది, జీవుడి గురించి మాట్లాడుతుంది. అది దైవత్వం అన్నమాట. కాబట్టి ఈ జీవుడికి ఒక మనసున్నది. ఆ మనసుని ఎలా నియంత్రించాలి, ఆ మనసుని ప్రకృతి మీద పడకుండా ఎలా కంట్రోల్ చేయాలో ఆ విద్య నేర్పిస్తుంది భగవద్గీత. సరళమైనది, సామాన్యమైనది, ఆలు రాని వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఏకైక గ్రంథము విశ్వంలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క భగవద్గీత. ఆ గీతామాతకు అందరూ ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. చూడండి, చిన్న పిల్లగాడు మీ ముందర ఉన్నాడు. ఎవరైనా మార్కండేయుడు ఎవరిని పట్టుకున్నాడు గట్టిగా? మనమందరము కూడా శివతత్వాన్ని అంత గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి అని మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు నీకు దారి చూపుతుంది, నీకు దిక్సూచిగా నిలబడుతుంది, అద్దముగా నిలబడి నీ ముందు సాక్షాత్కారం అవుతుంది. అంత చిన్న పిల్లవాడికి భారతీయ తత్వము, సనాతన ధర్మం అర్థమైనప్పుడు మనము ఇంత వయసు వచ్చి ఇన్ని రోజులు గడించినా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? కాబట్టి భగవంతుడు మీకు ఒక్కటే చెప్తున్నాడు, నన్ను పట్టుకుంటే నేను ఎలా ఉంటానయ్యా అంటే, నాకు ఎవరు ప్రేమ కలిగిన వారు లేరు, అట్లని ద్వేషించదగిన వారు లేరు. నన్ను ఎవరు పట్టుకుంటారో వాళ్ళను నేను నన్ను పట్టుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువగా పట్టుకుంటానని చెప్తాడు. ఇది నువ్వు చెప్పినవా భగవంతుడు చెప్పిండా అని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది ఎవరు చెప్పారు? మీకు ఏది మాట్లాడినా శాస్త్రం ప్రామాణికంగా ఉండాలి. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తేషు చాప్యహం. చూడండి ఎంత బాగా చెప్తాడు. నేను ఎవరిని ఏమి అనను, భూలోకంలో తిరుగుతూ పుడుతూ చస్తూ ఎన్ని రోజులు ఎన్ని కోట్ల సంవత్సరాలు మీరు ఇక్కడ జీవించినా నాకు చింత లేదు. మీరు ఎప్పుడైతే నా దగ్గరికి రావాలనుకుంటారో, నన్ను ఆశ్రయిస్తారో, నేను మిమ్మల్ని అంత గట్టిగా పట్టుకుంటాను నాన్న అని మీకు చెప్తున్నాడు భగవంతుడు. దానికి తార్కాణమే మన మార్కండేయ పురాణం. ఎంత చిన్న పిల్లలు, ఒక ధ్రువుడు, ఇంకెంతమంది ఉన్నారు? ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఇంకొక ఆయన ఎవరు పోసుకొని తిరుగుతుంటాడు తల్లిదండ్రుల్ని. అబ్బా ఎంత బాగా తెలుసమ్మా మీకు. కొట్టుని ఒకసారి అందరికి సపోర్ట్లు. ఇట్లా తెలుసుకోవాలి. ఇంత చిన్న చిన్న పిల్లలకు భగవతత్వం అర్థమవుతుంది, మనకెందుకు అర్థమైతలేదు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఈ ప్రపంచంలో ఎన్నో విద్యలు, కోటాను కోట్ల విద్యలు ఉన్నాయి. అవన్నీ మీకు భుక్తిని, మంచి శక్తిని ఇస్తాయి. కానీ మీకు యుక్తిని, మీకు ముక్తిని ఇవ్వాలంటే ఒక ఆధ్యాత్మిక విద్యనే. ఆ విద్యను నేర్చుకోండి, మీ రాతను మార్చుకోండి. అందుకోసము చదవాలి భగవద్గీత. ఆ భగవద్గీత శాస్త్రము చిన్నప్పటి నుండి మనకు అలవడితే మనలో ఒక ప్రకంపనలు రేగి భగవత్ తత్వాన్ని నింపుకొని సుగుణాలతో వెలుగొందే జ్ఞాన ప్రవాహమే మన భగవద్గీత. అలాంటి భగవద్గీతనిచ్చిన భారతదేశం ఎంత గొప్పది. అలాంటి జ్ఞానాన్ని ఈ రోజు వరకు కూడా చెబుతూ వాళ్ళ నరాల్లో జీర్ణించుకొని రక్త మాంసాల్లో పెట్టుకొని ముద్దలుగా చేసుకొని మనకు అప్పచెప్తున్న మన గురువు పరంపర ఎంత గొప్పదో ఒక్కసారి మనము గ్రహించాలి. అలాంటి గురుజనులకు మనము ఒక్కసారి గట్టిగా సప్పట్లు కొట్టాలి. ఋషిభిర్బౌధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఇలాంటి ఋషి పరంపరని
బాగా క్రోడీకరించి దగ్గర చేసి మనకు సరళంగా అర్థమయ్యేటటువంటి మన స్వామీజీలు చెబుతుంటే మనము చెవికి ఎక్కించుకోకుండా మనము త్రిగుణముల చేత బంధింపబడి ఎక్కడెక్కడనో తిరుగుతున్నాము. శ్రీశైలం వచ్చిన, ఇంటి దగ్గర ఉన్న, ఇలాంటి సభల్లో జరిగేటటువంటి కార్యక్రమాలను వీక్షించిన ఏ గురువులు ఏమి చెబుతున్నారు, ఎలాంటి మార్గ నిర్దేశనాన్ని చేస్తున్నారు, ఎలాంటి మార్గంలో నడవమని మనకు ప్రబోధిస్తున్నారో ఆ బోధనలను తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, గురు పరంపర మనకున్నది. ఏవం పరంపర ప్రాప్తమిమం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. యోగం అనేటటువంటిది లుప్తమైపోయింది. అది రాజర్షులు, యోగులు, మహాత్ములు చక్కగా తెలుసుకున్నారు అన్ని కాలాల్లోనూ. ఇప్పుడు అది లుప్తమైంది కాబట్టి నేను వచ్చాను మీకు చెప్పడానికి. ఎట్లా యోగము చేయాలనో నేను నేర్పిస్తాను అని భగవంతుడు అర్జునుడికి చక్కగా వివరించాడు. యోగం అంటే తెలుసా మీకు? అల్ప చైతన్యము కలిగినటువంటి జీవాత్మ అనంత చైతన్యము కలిగినటువంటి పరమాత్మతో కలవడమే యోగము. ఎలా కలవాలో అది గురువులు చెబుతారు. క్లియరా? సంశయం ఉందా ఇంకెక్కడన్నా? చాలా మంది యోగం చేస్తున్నారు, రోజు పొద్దుగా లేచి యోగా కూడా చేస్తున్నారా లేదా? మంచి భోజనం చేస్తున్నారు, బాగా చాలా రోజులు బతకాలంటారు. బతికి ఏం చేస్తారో నాయన అంటే కోట్లున్నాయి, అవి అనుభవించాలి. మరి ముసలుళ్ళు అయిపోయినాక కొడుకులు, కోడన్లు, మన్మలు ఏమేమంటుర్రో మీకు తెలుసు, నేను ఎక్కువ చెప్పను, అలాంటి దాని జోలికి పోను. కాబట్టి మీరు దైవ కార్యాల్లో ఉండాలి, దర్శన కార్యాల్లో ఉండాలి, తీర్థయాత్రల్లో ఉండాలి. ఇలాంటి కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలి. మన గురు పరంపరకు పెద్ద పీట వేయాలి. అలాంటి గురువులను పూజించుకోకపోతే మనకేమొస్తుంది తెలుసా? రోగం వస్తుంది. ఏం రోగం? భవరోగం. పుట్టడము చావడం అనే రోగం ఒకటి తగులుకున్నది. అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఇదే రోగం. కాబట్టి మనం ఏం చేయాలి? ధ్యానం చేస్తున్నాం. ఒకరు ధ్యానం కూర్చుంటే ఏం గుర్తొస్తుంది? ఒక ఆయన ఏం చేస్తాడంటే రోజు పొద్దుగా లేచి నేను ధ్యానం చేస్తున్నా అంటాడు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది గుర్తు తెలుసా? ఆ పిచ్చినోడన్నా గుర్తొస్తాడు, ఆ పెగ్గొట్టినోడన్నా గుర్తొస్తాడు, లేకపోతే స్వీట్ మెమోరీస్ గుర్తొస్తాయి. మరి నీ మనసు ఎలా ఉండాలి? భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. మీరు విస్మరిస్తున్నారు. ఆ స్ఫురణ తేవడానికి నేను ఇక్కడ వచ్చానని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ కామరూపాన్ని జయించడము ఎవరికి శక్యము కావడం లేదు. అలాంటి రూపాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. మీ శరీరము గొప్పది, మానవ శరీరము గొప్పది, దానికంటే గొప్పది ఇంద్రియములు, దానికంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే అతీతమైనది ఆత్మ. నీవు ఆత్మవాడివి, ఆత్మగా మిగిలిపోయేవాడివి, ఆత్మగా స్థిరంగా ఉండేవాడివి, నీవు స్థిత ప్రజ్ఞుడివి. మీకు మరణం ఉన్నదా? ఎవరికన్నా ఇక్కడ ఉందని చెప్పండి. లేదా? ఎట్లా తెలిసింది మీకు? ఎక్కడన్నా చెప్పిండా భగవంతుడు ఎవరికి మరణం లేదని? చెప్పిండా చెప్పలేదా? చెప్పిండు. నత్వే వాహం జాతు నాసన్నత్వన్నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మీకు గాని నాకు గాని ఈ ప్రపంచంలో తిరిగే ఏ ప్రాణికి గాని మరణం లేదు. ఏ ప్రాణికి మరణం లేదు. ఈగలకు, దోమలకు కూడా మరణం లేదు. మరి దేనికి మరణం అయ్యా? శరీరానికి మరణము, ఆత్మకు మరణం లేదు. ఇది మాటలతో చెప్తే సరిపోతుందా? సరిపోదు. ఇలా విని మనం ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన చేయాలంటే 6వ అధ్యాయంలో మీకు చెప్పాడు ఎట్లా కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలి? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఎంత బాగా చెప్తాడో కృష్ణుడు. ఆ కృష్ణతత్వాన్ని ప్రబోధించడానికి వచ్చిన మన మహాత్ములు ఇంకా చక్కగా ప్రబోధిస్తున్నారు. ఆచరించండి, తరించండి, రమించండి, భారతీయ సనాతన ధర్మానికి వారసులమని ప్రబోధించండి. ఎప్పుడు చూసినా ఇంట్లో ఏం జరుగుతున్నాయి? కొట్లాటలు. మా అమ్మ తక్కువ ఇచ్చింది, మా అక్కకి ఎక్కువ ఇచ్చింది, మా తమ్మునికి ఎక్కువ ఇచ్చింది, ఇవే నడుస్తున్నాయి. ఒకరినొకడు పొడుచుకోవాలి, జడము కోసం కొట్లాట నడుస్తుంది. మా అమ్మ బంగారం పెద్దోనికి ఎక్కువ ఇచ్చింది, చిన్నోనికి తక్కువ ఇచ్చింది.
బంగారం మాట్లాడుతుందా? నువ్వు పుట్టక ముందు ఉన్నదా లేదా బంగారం? మరి ఇళ్ళల్లో బంగారం మాట్లాడదు కానీ మాట్లాడేటోని పొడుస్తుంది. ఎంత అజ్ఞానమమ్మ! భూమి కోసం ఎన్ని తగాదాలు. భూమి మాట్లాడుతుందా? మరి ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. జడం అంటే ఏమిటి, చైతన్యం అంటే ఏమిటిది, ప్రకృతి అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటిది, దీనిని యొక్క పరిజ్ఞానం మీకు కలగాలి. ఒక్క భారతీయుడే చెప్పగలడు. ఒక భరతమాత ముద్దు బిడ్డనే దీనిని కనుగొన్నాడు. కాబట్టి విశ్వగురువు అయినటువంటి కృష్ణుడు చెప్పినటువంటి బోధనలు మనకు సద్బోధనలు. ఎక్కడ చెప్పాడయ్యా? కృష్ణుడికి ఎంతమంది భార్యలు? ఎంతమంది? 100 మంది? అష్ట భార్యలా? ఎంతమంది భార్యలు ఇప్పుడు చెప్పాలి. మనం భారతీయులము. మన తత్వాన్ని ఇతరులు హేళన చేస్తున్నారు. కృష్ణుడికి నేను చెప్తాను, ఇప్పుడు మీరు తెలుసుకొని పోవాలి. ఒక్కతే భార్య. రాముడికి ఒక్కతే భార్య. శ్రీరామచంద్రుడి లాగా జీవించాలి. కృష్ణుణ్ణి ఒక వ్యభిచారిగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గులైన, అంధకారంతో ఉన్నటువంటి అజ్ఞానులైనటువంటి వాళ్ళు. ఎక్కడ చెప్తానో కొంచెం వివరణ ఇస్తాను మీకు. ఇది జ్ఞాన యజ్ఞము. ఇది ఏమి యజ్ఞము? గీతా జ్ఞాన యజ్ఞము. మహాగీతా జ్ఞాన